అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు, జీవిత గమ్యమైన భగవంతుణ్ణి చేరడానికి ఉపయోగపడే చదువు అవసరం అంటున్నారు మెహర్ బాబా. అంటే గమ్యానికి దారి చూపేటువంటి చదువు అవసరమని బాబా తెలియజేస్తున్నారు. ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఈ అవతార కాలంలో గత అవతారాలలో వివరించని లోతైన ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను మనకు తెలియజేశారు. అలాగే బాబా ప్రస్తావించని ప్రాపంచిక విషయం అంటూ కూడా ఏదీ లేదు. విద్యను పూర్వకాలంలో అంటే గురుకులాలలో, బౌద్ధ ఆరామాలలో, మదరసాలలో అందించబడేది విద్య. ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విషయాలు కూడా బోధింపబడేవి అక్కడ. విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. వినయం వలన యోగ్యత అంటే అర్హత కలుగుతుంది. విద్య వినయం వలన ధనం సమకూరుతుంది అంటే కలుగుతుంది. ఆ ధనం ద్వారా ధర్మనిరతి తదుపరి సుఖాలు కలుగుతాయి. ఈ రోజుల్లో అయితే విద్య ఒక వ్యాపారంగా మారింది. ధనార్జన కొరకే విద్యను అభ్యసించడం ఒక లక్ష్యంగా మారడం ఇప్పుడు కనిపిస్తుంది. అసలైన విద్య మన జీవిత లక్ష్యాన్ని అంటే భగవంతుణ్ణి ప్రేమించడం, జీవిత గమ్యాన్ని అంటే భగవంతునితో ఒకటవడం అనడానికి చేరడానికి ఉపయోగపడేలా ఉండాలి అన్నారు మెహర్ బాబా. ఈ సందర్భంగా బాబా ఇచ్చిన సందేశాన్ని, చదువు గురించి బాబా ఇచ్చిన సందేశాన్ని మనం తెలుసుకుందాం. అది 1959 సంవత్సరం వేసవిలో బాబా గురుప్రసాద్ భవనంలో ఉండగా కొంతమంది సన్నిహిత ప్రేమికులను తన వద్దకు రావడానికి అనుమతించేవారు మెహర్ బాబా. ముఖ్యంగా పూనా ప్రేమికులకు అది సువర్ణ అవకాశం. వారికి ప్రతి ఆదివారం బాబాను దర్శించుకుని కొన్ని గంటలు ఆయన సన్నిధానంలో ఉండే అవకాశం లభించేది. బాబా కుటుంబ సభ్యులు కూడా బాబాను కలుస్తూ ఉండేవారు. బాబా సోదరుడు బెహ్రూమ్ కుమారులు రుస్తుం సౌరభ్లు తరచూ బాబాను కలిసేవారు. వారిద్దరూ కవలలు, చూడడానికి ఒకేలా ఉండేవారు. బాబా దర్శనానికి వచ్చిన మహారాణి శాంతాదేవి వైపు చూస్తూ బాబా తమాషాగా ఇలా అన్నారు, నేను భగవంతుడను, సర్వజ్ఞుడను. అయినప్పటికీ వీరిద్దరిలో అంటే ఈ రుస్తుం సౌరభుల్లో ఎవరు రుస్తుం ఎవరు సౌరభ్ గుర్తించలేకపోతున్నాను అన్నారు బాబా తమాషాగా. వెంటనే ఎరిచి బాబాతో ఇలా అన్నాడు, బాబా సౌరభ్ ముఖం మీద పుట్టుమచ్చ ఉంటుంది. దానిని గుర్తుపెట్టుకుంటే ఎవరెవరో తెలుసుకోవడం చాలా సులభం అన్నాడు ఎరిచి బాబాతో. బాబా అన్నారు, బాగానే ఉంది కానీ పుట్టుమచ్చ ఎవరికి ఉందో గుర్తు పెట్టుకోవడం జరగడం లేదు అన్నారు మెహర్ బాబా తమాషా. ఒకరోజు బాబా వారిద్దరికీ ఒక సందేశాన్ని ఇచ్చారు. బాబా అన్నారు, నేను మీతో సరదాగా మాట్లాడుతూ ఉంటాను, మీతో పేకాట గోళీలు ఆడుతూ ఉంటాను. నా వినోదం కొరకు మీ చేత నాటకాలు ఆడిస్తాను. నేను ఇదంతా మీ స్థాయికి దిగి వచ్చి చేస్తాను. కానీ నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడినని ఒక్క క్షణం కూడా మర్చిపోకండి అన్నారు మెహర్ బాబా. మెహర్ బాబా చదువుకున్న సెయింట్ విన్సెంట్ స్కూల్లోనే రుస్తుం సౌరభులు కూడా చదువుకుంటున్నారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి బాబా ఇలా సందేశం పంపించారు. బాబా అన్నారు, నా సోదరుని పిల్లలు రుస్తుం సౌరభులు ఇతరుల క్షేమం గురించి ఆలోచించడం, ఇతరుల్లోని మంచిని చూడడం, ఇతరులను సంతోషపరచడం, సత్యమే చెప్పడం, కపటాన్ని విడిచిపెట్టడం, భగవంతుణ్ణి ప్రేమించడం అనే వాటిని విద్యలో నేర్చుకోవాలి. అదే నిజమైన విద్య. మిగిలిన చదువులన్నీ నిరుపయోగమైనవే అన్నారు మెహర్ బాబా. ఈ రకమైన విద్యను అభ్యసించిన వారే నాకు అసలైన బంధువులు, నా వాళ్ళు అన్నారు మెహర్ బాబా. బాబా ఇచ్చిన ఈ సందేశం అంటే రుస్తుం సౌరభులకి బాబా ఇచ్చిన 2 సందేశాలు మనందరికీ 2 విషయాలను తెలియజేస్తున్నాయి.
మొదటిది, బాబా మానవ రూపంలో మన మధ్యకు వచ్చిన భగవంతుడని ఒక్క క్షణం కూడా మరవకూడదు అని తెలియజేస్తుంది. ఇక రెండవది, మనం బాబాకు నిజమైన బంధువులం కావాలంటే బాబా చెప్పిన సుగుణాలతో కూడిన విద్యను అభ్యసించాలి. విద్యలో నేర్చుకోవలసిన ఈ సుగుణాలు మనకు స్వార్థం అంటే సెల్ఫ్లెస్నెస్, వేర్పాటు భావం అంటే సెపరేట్నెస్, అహంకారం ఈగో అంటే స్వార్థాన్ని తగ్గించుకోవడానికి, వేర్పాటు భావం లేకుండా ఉండడానికి, అహంకారం తగ్గించుకోవడానికి, అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అనే సమభావం అలవరుచుకోవడానికి దారి చూపుతాయి. ఆపై గమ్యం వైపు అడుగులు వేయడానికి మార్గం సుగమం అవుతుంది. బాబా చెప్పిన ఆ సుగుణాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం మనం. బాబా ఏమంటున్నారు? ఇతరుల మంచినే కోరుకోండి అంటున్నారు. విశ్వ కళ్యాణం కొరకు బాబా 1925 జూలై 10వ తేదీన తన అఖండ మౌనాన్ని ప్రారంభించే ముందు, అనగా జూలై 9వ తేదీ రాత్రి మండలితో బాబా మాట్లాడిన విషయం ఇదే. బాబా ఏమన్నారంటే, మీరు ఇతరుల కోసం జీవించాలి, మీ దేహాలను ఇతరుల ప్రయోజనానికి ఉపయోగించాలి అన్నారు. అంతేకాక బాబా తన భావి సమాధికి మోకరిల్లే సమయంలో గుర్తించుకోమని చెప్పిన 2 అంశాలలో రెండవది, నీ స్వసుఖాన్ని ఫణంగా పెట్టైనా ఇతరులకు సహాయం చెయ్యి అని తెలియజేశారు. మన సుఖాన్ని పక్కన పెట్టి ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, ఔదార్యాలతో వ్యవహరిస్తే మనలోని స్వార్థం నశిస్తుంది. మనలోని నేను అనే పరిమిత అహంభావం సన్నగిలుతుంది. కాబట్టి సహాయం చేయడానికి మనసును సిద్ధం చేసుకోవాలి. మనసును స్వచ్ఛంగా ఉంచుకుంటూ సద్భావనతో సిద్ధం చేసుకోవాలి. మనలో ఉన్న కోపం, ద్వేషం, అహంకారం వంటి భావాలు ఉంటే అవి సహాయం చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఇతరులకు సహాయం చేసే ముందు ఇతరుల అవసరాలను, బాధలను అర్థం చేసుకోవాలి. వారి సమస్య ఏమిటో తెలుసుకోకుండా వారికి సరైన సహాయం అందించలేం. ఇతరులకు సహాయం చేయడానికి సరైన మార్గాలు ఎంచుకోవాలి. వారికి నిజంగా అవసరమైన సహాయం అందించాలి. కేవలం మనకు నచ్చిన విధంగా సహాయం చేయడం సరికాదు. ఇతరులకు సహాయం చేసేటప్పుడు మన స్వార్థం ఉండకూడదు. ఇతరుల శ్రేయస్సునే కోరుకోవాలి. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చును. ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, సద్భావన కలిగి ఉండడం ద్వారా మన మనసును పరిశుద్ధపరచుకోవచ్చును. ఇతరులకు సహాయం చేయడం మానవునిగా కేవలం బాధ్యత మాత్రమే కాదు, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం కూడా. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. దైవానికి మరింత దగ్గరగా కూడా కావచ్చును. బాబా భగవంతుని ప్రేమించుట ఎట్లు అనే సందేశంలో ఒక సందేశంలో ఇలా చెప్పారు. ఇతరులలో మంచి చూడగలిగితే నీవు భగవంతుని ప్రేమించినట్లే అన్నారు. కాబట్టి ఇతరులలో మంచిని చూడడం ప్రేమకు నిదర్శనం. ఆధ్యాత్మిక పురోగతికి పునాది ప్రేమ. ప్రేమను అలవరుచుకోవడం ద్వారా మన గురించి, భగవంతుని గురించి లోతైన అవగాహన పెంపొందించుకోగలుగుతాం మనం. ఇక ఇతరులను సంతోషపరచడం. ఇతరులను పెట్టడంలోనే నిజమైన ఆనందం ఉంది అన్నారు మెహర్ బాబా. ప్రేమ, ముఖ్యంగా దైవీ ప్రేమ, క్లిష్ట పరిస్థితులలో కూడా ఇతరులను సంతోషపెట్టడం ద్వారా సంతృప్తి చెందేలా చేస్తుంది. దేవునితో ఒకటవడం అనే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇతరులను సంతోషపెట్టడం అనేది ఒక మార్గం. ఇక సత్యమే చెప్పడం. సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యం కనుక సత్యాన్ని నోటితో చెప్పడం కంటే సత్యాన్ని అనుసరించి జీవించడం ప్రధానం అన్నారు మెహర్ బాబా. సత్యజీవనం అంటే తలపులలో, మాటలలో, చేతలలో నిజాయితీగా జీవించడం, దైనందిన జీవితాన్ని సత్యానికి అనుగుణంగా మలుచుకోవడం, ఇక కపటాన్ని విడిచిపెట్టడం. ఆధ్యాత్మిక మార్గంలో ఒకే ఒక పాపం కపటం.
నిజాయితీగా ఉండండి అన్నారు మెహర్ బాబా. భగవంతుడంటే అనంతమైన నిజాయితీ. మీ హృదయాలను పవిత్రంగా ఉండనివ్వండి. భగవంతుడు అంతటా అన్నిటా నిండి ఉంటాడు. ఆయనను ఎవరూ మోసం చేయలేరు. అటువంటప్పుడు నీవు ఏది కాదో దానిని ప్రదర్శించడం కపటమే అవుతుంది. మీ నడతలో ఇసుమంత కూడా కపటం ఉండకుండా చూసుకోండి. కపటం మనలను భగవంతుని నుండి దూరంగా నెట్టేస్తుంది. మీ ఆలోచనలో, మాటలలో, చేతలలో ఏమాత్రం కపటం జొరబడినా అందరిలో అంతర్లీనంగా ఉన్న భగవంతుడు మరుగున దాక్కుంటాడు. ఇన్ని అనర్థాలు ఉన్న కపటాన్ని తప్పక విసర్జించాలి అన్నారు మెహర్ బాబా. ఇక భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. భగవంతుడు ప్రేమస్వరూపుడు కావున ప్రేమార్హుడు. ఆయనను ప్రేమించాలి. భగవంతుణ్ణి ప్రేమించడం అంటే అందరికీ ప్రేమ, కరుణలను అందించడం, ఇతరులను దయ, ఔదార్యంతో మన ప్రియమైన వారిలా చూసుకోవడం. భగవంతుని ప్రేమించడం అంటే మనం ఇతరుల దోషాలను ఎంచడానికి బదులుగా మన అంతరంగంలో మనం ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవడం. భగవంతుని ప్రేమించడం అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులకు సేవ చేయడం. సిరి సంపదలు, అధికారం, ప్రాపంచిక కోరికల పట్ల అనుబంధాన్ని విడనాడి పరిపూర్ణ విశ్వాసం మరియు విధేయతతో భగవంతుని ఇచ్చకు లోబడి ఉండడం. కష్టాలను సహనంతో, సంతృప్తితో ఎదుర్కొంటూ వాటిని భగవంతుని ఇచ్చగా అంగీకరించడం. భగవంతుని ప్రేమించడానికి మరొక మార్గం అది. భగవంతుని కొరకు జీవించడం, భగవంతుని కొరకు మరణించడం. భగవంతుని పట్ల ప్రేమ యొక్క అంతిమ వ్యక్తీకరణ ఏమిటంటే మనం జీవితాలను ఆయన సేవకు అంకితం చేయడం, ఆయన కోసం మరణించడానికి సిద్ధంగా ఉండడం. మానవ జీవిత లక్ష్యమైన భగవంతుని ప్రేమించడం ద్వారా చివరకు తనలోనే ఆయన కనుగొనడమనే గమ్యం చేరగలం. కాబట్టి గమ్యాన్ని చేరడానికి తోడ్పడే విద్యయే అసలైన చదువు అన్నారు మెహర్ బాబా. విద్య మానవులలో స్వార్థాన్ని, అహంకారాన్ని తగ్గించి ఓర్మి, నిస్వార్థ సేవ, ప్రేమను పెంపొందింపేలా చేయాలి. ఆపై అది జీవిత లక్ష్యం, జీవిత గమ్యం సాధించడానికి వినియోగింపబడాలి అని బాబా తెలియజేశారు. కాబట్టి నిస్వార్థ జీవనానికే దారి చూపుతూ ఉంది అసలైన విద్య. ఆ నిస్వార్థ జీవనమే నిన్ను భగవంతుని దగ్గరకు తీసుకువెళుతుంది అంటున్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా. ఆదవలో పయనించే ప్రయత్నం చేద్దాం మనమందరం. అవతార్ మెహర్ బాబాకి జై.